హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇవాళ స్కూల్కి హాలిడే కదా, పిల్లలు అయితే చూడండి చక్కగా ఆడుతూ ఉన్నారన్నమాట. ఎక్కడున్నారో కూడా తెలియదు, అలా ఉంది. అసలు ఎటు వెళ్ళిపోయారో లేరండి, ఎక్కడికి వెళ్ళిపోయారో మరి. నేనైతే ఒక్కదాన్ని ఇంట్లో, అదేంటో చెప్తారు కదా, అలా ఒక్కదాన్నే ఉన్నాను అన్నమాట. సో ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్లు అవి చేసేసారా? ఇక నుంచి మన ఛానల్లో ఫుల్ బ్లాగ్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలో చెప్పాను, బట్ చేయలేదు. కానీ ఇక నుంచి నేను ట్రావెలింగ్ చేసిన, ఏమన్నా అన్బాక్సింగ్ చేసిన మొత్తం కూడా ఒక వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను బయటికి వెళ్ళి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఒక్కటే పెడితే ఎవ్వరూ చూడట్లేదండి. మిక్సడ్ కంటెంట్ అయిపోతుంది నాకు. ఎందుకంటే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు 4-5 గంటలు వాచ్ టైం అనేది వచ్చిద్ది. అంటే ఒక 4-5 గంటలు మినిమం పట్టిద్ది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టాలి. నేను చేస్తున్న ఇంట్లో బ్లాగ్ అనేది వీడియో అంతా ఎక్కువైపోయిద్దని అనుకున్నాను అన్నమాట. బట్ ఇక నుంచి అదైతే నేను అలా చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అలా వీడియో ఎక్కువైపోయిద్ది అని చెప్పి నేను ఆపేస్తే ఏం జరుగుతుందంటే వీడియో ఎక్కువ అవుతుంది. కాకపోతే ఏంటంటే అందరూ కంటెంట్ని యూజ్ చేసుకున్నట్టు ఉంది. నాకైతే వ్యూవర్స్ అనేది రావట్లేదు అన్నమాట, పడిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. జస్ట్ అలా క్లిక్ చేసి 2 నిమిషాలు చూసేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే క్లిక్ చేయట్లేదు అన్నమాట. సో అందుకని వాచ్ టైము పెరగట్లేదు, వీడియో అనేది యూట్యూబ్ సజెషను ఇవ్వట్లేదు. అందుకని మిక్సర్ కంటెంట్ అయిపోతుంది నా ఛానల్ అనేది అనిపించింది. కుకింగ్ వీడియోస్, బయట వీడియోస్, కొంచెం అన్బాక్సింగ్ వీడియోస్ ఇలా అయిపోతుంది అన్నమాట. ఇక నుంచి డిసైడ్ అయిపోయాను రోజు బ్లాగ్స్ చేయటం. మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ఈవినింగ్ ఎంతవరకు ఇలా చేస్తానో కొంచెం కొంచెం కట్ చేసి అయినా మెయిన్ పార్ట్ అనేది పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇలా ఎందుకంటున్నానంటే కొంచెం కొంచెం కట్ చేయటం, మొత్తం పెట్టేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోయింది, మీకు బోరింగ్ కొట్టిద్ది, నాకు బోరింగ్ కొట్టిద్ది అనమాట. సో మెయిన్ టాపిక్ ఏంటో అదే చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్నింగ్ లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట. చూడండి, ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇవాళైతే టిఫిన్ చేయలేదండి, పిల్లలు నేను కదా, అందుకని చెప్పి టిఫిన్ చేయకుండా రైస్ అయితే చేశాను అన్నమాట. అన్నం వండేసాను. అన్నం వండి పాలల్లో వేసుకొని తిన్నామన్నమాట. ఇదివరకు నేను కుక్కర్లో రైస్ పెట్టేదాన్ని కాదు, బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అనేది వచ్చింది. కుక్కర్లో రైస్ వండుకొని తిన్న తర్వాత సపరేట్గా తినాలనిపించట్లేదు. చూసారా, మా పిల్లలిద్దరికి భోజనం పెట్టాను కానీ ఇది వదిలేశారు. ఇదైతే వీళ్ళిద్దరికీ అలవాటే. ఇలా ఎంతమంది పిల్లలు చేస్తారో కామెంట్ చేయండి. ఏంటంటే ఎప్పుడు షన్ను వాళ్ళకి నేను భోజనం పెట్టినా కూడా కొంచెం అన్నా వదిలేస్తారు. భోజనం అనే కాదు, టిఫిన్ కూడా అంతే. ఇక్కడైతే పాలు, టీ కాచి టీ తాగాను అన్నమాట. నేనైతే ఇంకా ఏమీ తినలేదు, హాట్ వాటర్ తాగేదాన్ని. తాగి కొంచెం టీ కాసుకొని తాగాను అన్నమాట. ఇదంతా క్లీన్ చేశాను ఇవాళ. ఇదివరకు ఈ స్టైల్స్ అవి క్లీన్ చేయడానికి చాలా హార్పిక్లు అవన్నీ వాడేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు. అసలు ఏమి యూస్ చేస్తున్నానంటే మీకు చూపిస్తాను. ఆ మరకలు అనేది స్టైల్స్ మీద పోవేవి కాదన్నమాట. అందుకని చెప్పి హార్పిక్ మీద హార్పిక్లు తెచ్చి వాడేదాన్ని. చూడండి, బట్టలు అయితే ఆరేసాను. ఎంత చల్లగా ఉందంటే ఈరోజు వాతావరణం అయితే సింప్లీ సూపర్ అండి. అదే నేను చెప్పాను కదా ఈరోజు స్టైల్స్ అన్నీ కడిగానని చెప్పి. అవి కడగడానికి నేను యూస్ చేసింది అయితే ఇదండి, యాసిడ్. ఇది
బాత్రూమ్ అది క్లీన్ చేయడానికి, అలా స్టైల్స్ క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుద్దండి. ఇదివరకు ఈ స్టైల్స్ క్లీన్ చేయడానికి నేను ఏమేమి వాడానో అసలు చెప్పవసరం లేదు. చాలా అంటే చాలా వాడాను. ఏం వాడానంటే అదేంటి యూట్యూబ్లోనే సెర్చ్ చేసి హార్పిక్, పినాయిలు, ఇంకా టాబ్లెట్స్, బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి కొంచెం సేపు అలా టచ్ చేసి పెట్టేసిన తర్వాత మనం బ్రష్తో కానీ చీపురుతో కానీ కొట్టేస్తే పోయిద్దని చెప్పన్నారు. అలాంటివి చాలా ట్రై చేశానండి. అసలు అవన్నీ వేస్ట్ అండి. ఎంత మన శ్రమ పడితే కానీ అవి పోవన్నమాట. దాని అన్నిటికన్నా బెస్ట్ అయితే ఇది. దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ అండి. చక్కగా 3-4 టైమ్స్ అయితే వచ్చింది. నేను చాలా గారబట్టి ఉన్నాయి కాబట్టి ఇవి ఈరోజు చాలా అయిపోయిందన్నమాట. కానీ చూడండి, నిజంగా మీకు వీడియోలో ఇంత క్లారిటీగా అయితే కనిపిస్తుందో లేదో, ఇదంతా ఇదివరకు ఎంతలా తుప్పుపట్టిందంటే అంతలా తుప్పుపట్టింది. బట్ ఇప్పుడు చూడండి కొత్తగా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు యూస్ చేయండి. అవన్నీ సోప్స్ ఇవి అవి వేసి హార్పిక్లు వేసి చేసేటి కన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. వచ్చిందండి సనా. వచ్చి ఇన్నిసార్లు రాసుకొని వస్తానని చెప్పి బ్యాగ్ ఒకటి తగిలించుకొని వెళ్ళిపోతాను. చూడండి కాగదు. హలో మేడం, అలా ఉంది పిల్ల ఈరోజు. జ్యూస్ తాగుతావా? దబాదమ్మా. అమ్మో కోస అబ్బు హోగే. నీ గొంతు పిసుకుతాను. పిసుకుతాను. ఓ యాక్టింగ్ చేస్తుందో చూడండి. గొంతు పిసుకుతాను అన్నానని. క్యాగట్ చేసానా? కాసేపు పడుకోమంటే చూడండి ఏం ఆడుతున్నారు. ఏంది? अब बोले क्या वो? సండే, మండే, వెన్స్డే అంది. ఆ తర్వాత కింద బడి పైన బడి అంది. ఇక అంతే. మధ్యాహ్నం నుంచి పడుకో అంటే ఇప్పుడు పడుకున్నారు. టైం వచ్చి 6 అయ్యింది. చూడండి ఎలా పడుకుంటున్నారు. నేనైతే పప్పులు వేస్తున్నాను అన్నమాట గ్రైండర్. ఇదేమో ఇడ్లీ పిండి. గోసప్ పిండి కనిపిస్తుందో లేదో తెల్లగా. ఇది ఇడ్లీ పిండి. అట్టుపిండి అయితే అవుతా ఉంది. చూడండి డబ్బాలు ఎన్ని కడిగాను. సరుకులు ఎండుకున్నాయి అని చెప్పి మొత్తం కడిగేసాను అన్నమాట. ఇవంతా సర్దేశాను. నేను ఏమన్నా అయిపోతే అప్పటికప్పుడే వేసుకుంటానండి. అది క్లీన్ చేసి అప్పటికప్పుడే వేస్తానన్నమాట. తర్వాత పెద్ద ఆకలి కడగాలి అని అనుకోను. ఇవేమో సాసులు అన్నమాట. ఇదేమో ధనియాలు, ఇవి జీలకర్ర, ఇది మైదా పిండి కొంచెం ఉంటే దాంట్లో వేసాను. ఇదేమో గోధుమ రవ్వ, ప్రస్తుతానికి అయితే లేదు. ఇదైతే శనగపిండి అండి, కొంచెం ఉంటే దీంట్లో వేసాను. ఇది ఎప్పుడు వాడేది బొంబాయి రవ్వ. ఇది మాత్రం కేజీ పెట్టేది, కన్ఫామ్గా దీంట్లోనే వేస్తాను. ఇదైతే బొంబాయి రవ్వకి, ఇదైతే గోధుమ రవ్వ ఇది గోధుమ రవ్వకి, ఇదేమో బొంబాయి రవ్వకి కన్ఫామ్ అన్నమాట. ఇదైతే రాగిపిండి జావ కాసుకోవటానికి అది. ఇవన్నీ ఇక ఎండాకాలంలో తాగేవన్నమాట. కటోరా ఇవైతే ప్రస్తుతానికి వాడట్లేదు, ఎప్పుడు అట్లాగే ఉంటాయి. దీంట్లో ఇవరకు డ్రై ఫ్రూట్స్ వేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం బడ్జెట్ టైట్గా ఉంది, సో తీసుకురావట్లేదు అన్నమాట. ఎగ్స్ కూడా లేవు. ఇప్పుడైతే ఇక్కడ పెట్టాను అన్నమాట. ఏంటంటే ఇది ఇప్పి తీస్తే ఇక్కడ పెడితే మా సనా ఏం చేస్తుందంటే, ఇవి ఉడకబెట్టి బాయిల్ చేసిన ఎగ్స్ అని చెప్పి ఉడకబెట్టాము తినేద్దామని చెప్పి ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటుంది. పగలు కొడుతుందని చెప్పి ఇలా కట్టించుకొచ్చి అలా పెడుతున్నాను అన్నమాట.
పిల్లలతో అంతే కదండి. సో ఇది హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయితే అయ్యారండి. చూడండి, షండు మమ్మీ కైకమ్మ కాడు ఎప్పుడు చూసినా రిమోట్లో నోట్లోనే పెట్టుకుంటాడు. ఓ జెన్నే జెన్నే, ఇప్పుడైతే తిరునాళ్ళకి వెళ్దామని చెప్పండి. వీళ్ళ అల్లరి. సన వాళ్ళకైతే భోజనం పెడుతున్నానండి. రోజు ఇక పిల్లలకైతే భోజనం పెట్టేసి బయలుదేరి వెళ్ళామండి. అప్పటికే 9:30 11 అయిపోయింది అన్నమాట. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళారు ఆ టయానికి అన్నమాట. సరే ఎట్లాగో వెళ్ళాం కదా అని చెప్పి మొత్తం ఒకసారి చూసేసాను అన్నమాట. చూడండి, అక్కడైతే పిల్లలకి 2 గాజు వాటర్లో ఇలా వేసుకొని బాల్స్ లాగా చేసుకునేవి అవి కొనిపించాను. కానీ అక్కడే పగలగొట్టేశారు. అది కూడా గాజుది, ఎక్కడ గుచ్చుకున్నట్టు అన్న భయం అయితే వేసింది. కొంచెం ఇవాళ ట్రాఫిక్ సౌండ్గా ఉంది. వాయిస్ వినిపిస్తుందా లేదా మరి. ఈ పూల హారాలు చూసారా, దేవుళ్ళకి వేసుకుంటారే, అవి చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఎంత రష్గా ఉందంటే 10ంటికి కూడా చాలా రష్గా ఉంది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, నేనేం చేశానంటే ఎర్ర చీర కట్టుకునేట్లేను కదా, అక్కడ ఎద్దుబళ్ళు ఎక్కువ ఉంటాయి. అది కూడా తెలుసు నాకు, కానీ అసలు ఆ తాటే లేదు. ఎర్ర చీర కట్టుకెళ్ళాను అనమాట. ఆ ఎద్దులు పరిగెత్తుతుంటే వాటిని చూసి నేను భయపడి పరిగెత్తటం అన్నమాట. అలా ఉంది రాత్రి పరిస్థితి. కానీ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాను అన్నమాట. డ్యాన్సులు అయితే బీభత్సంగా వేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఈ అక్కలు వాళ్ళకి పళ్ళు గ్రేప్స్ తింటా బావల మీద కొడతా ఉన్నారు. భలే సందడి చేశారు వాళ్ళిద్దరైతే. చాలా ఫన్నీగా అనిపించింది. ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడే కదండి మనం ఎంజాయ్ చేసేది. ఇంట్లో ఉన్నంతసేపు ఏదోలా ఉండిద్ది. కొంచెం బయటికి అలా తిరుగుతూ ఉంటే పీస్ఫుల్గా ఉండిద్ది. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకైతే. నేను అలానే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూసారా, పిల్లలు ఒక పక్క ఈవిడ అమ్ముకుంటా, ఒక పక్క పిల్లల్ని అక్కడ పడుకోబెట్టుకుందనమాట. అది చూస్తే ఎవరైనా అనుకుంటే ఏదైనా సాధించగలరండి. ఏదో చెయ్యాలి అన్నట్టు ఉండకుండా ఎవరైనా పట్టుదలతో అనుకుంటే ఖచ్చితంగా చేస్తారండి. ఈ రోజుల్లో ఎవ్వరు ఏ పని చేయలేరు అన్న ఫీలింగ్లో అస్సలు ఎవ్వరు ఉండట్లేదండి. కానీ తనకి హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి. చక్కగా ఒక పక్కన అమ్ముకుంటుంది, ఒక పక్కన పిల్లలిద్దరిని అక్కడ పడుకోబెట్టుకొని చూసుకుంటుంది అన్నమాట. నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసి. నిజం చెప్పాలంటే వాళ్ళ పిల్లలు కూడా ఎంత శ్రద్ధగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే. ఇంతేనండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.